కమ్ బ్యాక్ టు అగైన్ రామచంద్ర గారు కడియం రామచంద్ర గారు మనతో పట్టున్నారు బీజేపీ నేత రామచంద్ర గారు మీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలిచినందుకు ఏ విధంగా చూస్తా ఉన్నారు థ్యాంక్ యూ ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ మరియు మీ ఛానల్ వాళ్ళకందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటిసారిగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఒక నాయకత్వంలో నడుస్తున్నటువంటి పార్టీ. ఆ పార్టీ వరల్డ్ వైడ్ గా ఆయనను స్వాగతిస్తున్నారు. అదే విధంగా మొత్తం దేశంలో కూడా అత్యధిక రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ ముఖ్యంగా ఘన విజయం సాధిస్తారని మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పినారు. ఎందుకు నరేంద్ర మోడీ గారు చెప్పినారు, మా క్యాంపెయినింగ్ పోయిన మన రాష్ట్రం నుంచి పోయిన నాయకులు కూడా మన బండి సంజయ్ గారు అయితేనే, కిషన్ రెడ్డి గారు అయితేనేమి, ఇంకా ముఖ్య నాయకులు చాలా మంది పోయారు. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారం వస్తుంది అని అన్నారు. దాంట్లో కొన్ని సరే ఏ పార్టీకైనా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. ఆ లూప్ హోల్స్ గమనించినారు. మేజర్ గా అక్కడ ఉన్నటువంటి ప్రజానికం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 3 సార్లు అధికారంలోకి వచ్చిండ్రు, 3వసారి కూడా అధికారం వస్తుందనే ధీమాతో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ధీమాతో ఆ దురాచారాలు ఏంటంటే గంగా నదిలో ఏదో ఒక హర్యానా నుంచి కలుపుకుంటూ వచ్చినటువంటి అదొక అభియోగం మోపినారు. తర్వాత ఇంకొక విషయం ఏం చేసిండ్రంటే పబ్లిక్ ను బాగా హరాస్మెంట్ చేసినటువంటి సన్నివేశాలు చాలా కనిపించినాయి అనేది మా వాళ్ళు కూడా చెప్పినారు. ఇంకొక ముఖ్యంగా ఏంటంటే అది కాకుండా అదేమో వాళ్ళ తప్పిదాలు. ముఖ్యంగా చేసేది ఏంటంటే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారు కదా, వారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి అక్కడ ప్రజలు స్వాగతించారు. అయితే అక్కడే కాదు, మన దగ్గర ఉన్నటువంటి మొత్తం భారతదేశం మొత్తంలో కూడా ఇది అధికారం ఇచ్చేటువంటి దాంట్లో ఒక 1 minute రైట్ రామచంద్ర గారు ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. నాకు తెలిసి మీ దగ్గర ఇష్యూ ఉన్నట్టుంది. భారతీయ జనతా పార్టీ అనేది ఒకట పారదర్శకంగా ఉన్నటువంటి పార్టీ. దాంట్లో క్రమశిక్షణతో కూడుకున్నటువంటి సభ్యులు మాత్రమే ఉంటారు కాబట్టి దాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. రైట్ ఐల్ కమ్ బ్యాక్ టు రామచంద్ర గారు ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. రైట్ వస్తా మళ్ళీ మీతో మాట్లాడిస్తా. రైట్ మా కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పొలిటికల్ థాట్.